సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రతేజం వీక్షకులకు స్వాగతం. అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి విశ్వ విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల 3 దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 3 దేశాల పర్యటనలో భారత్కు వేల కోట్ల పెట్టుబడులు కీలక రక్షణ ఒప్పందాలు ఖరారయ్యాయి. అసలు ఈ పర్యటనలో మోదీ సాధించిన చారిత్రాత్మక విజయాలేంటి? భారతదేశ రక్షణకి ఆర్థిక రంగానికి చేకూరిన లబ్ధి ఎంత? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇండోనేషియాలో మోదీ సరికొత్త రికార్డు. మొదటి దేశంగా ఇండోనేషియా వెళ్ళిన భారత ప్రధాని అక్కడ సరికొత్త చరిత్రను సృష్టించారు. ఇండోనేషియా పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానిగా రికార్డు ఇచ్చారు. దౌత్య బంధానికి గుర్తుగా ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం బిటాంగ్ ఆదిపూర్ణ మెడల్ను మోదీకి బహుకరించారు. అక్కడ డిఫెన్స్ విషయానికి వస్తే ఇండోనేషియా సైన్యానికి భారత్ మేడ్ ఇన్ ఇండియా అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు మరియు అస్త్ర క్షిపణులను సరఫరా చేసేందుకు భారీ ఒప్పందం కుదిరింది. సాంకేతికంగా చూస్తే మన దేశ యూపీఐ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ఇండోనేషియా పేమెంట్ సిస్టంతో అనుసంధానం చేయబోతున్నారు. అంతేకాదు మన సంస్కృతికి ప్రతీకైన 9వ శతాబ్దపు యునెస్కో హిందూ క్షేత్రం ప్రబంధాలను ఆలయాన్ని పునరుద్ధరణ పనులకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2029 కల్లా పూర్తి చేసేలా ఉమ్మడి ప్రాజెక్టును ప్రారంభించారు. ఆస్ట్రేలియా నుంచి యురేనియం పెట్టుబడుల వరద. ఇక రెండో దశలో ఆస్ట్రేలియా అడుగుపెట్టిన ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్తో కలిసి మూడవ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొన్నారు. రక్షణ, సముద్ర తీర భద్రత కోసం ఏకంగా 18 ఒప్పందాలు కుదిరేవి. భారతదేశ ఇంధన అవసరాలకు అత్యంత కీలకమైన యురేనియంను ఇతర ఖనిజాల సరఫరాకు ఈ పర్యటన మార్గం సుగమం చేసింది. ఆర్థికంగా చూస్తే ఆస్ట్రేలియన్ సూపర్ సంస్థ మన జాతీయ పెట్టుబడి నిధికి 500 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను పెట్టడానికి ప్రకటించింది. చివరగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ను సందర్శించిన మోదీ క్రీడా రంగంలో సహకారం కోసం ఇండియా ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించారు. న్యూజిలాండ్ తో 40 ఏళ్ల తర్వాత సంచలన డీల్. ఇక పర్యటన ముగింపు దశ అత్యంత సంచలనంగా మారింది. 4 దశాబ్దాలు అంటే ఏకంగా 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీగా చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాలతో జరిగిన చర్చల్లో చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని కింద ఏకంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. రాబోయే 5 ఏళ్లలో అంటే 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారం రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలు చేర్చడమే లక్ష్యంగా ఉమ్మడి రోడ్ మ్యాప్ ను 2030గా ఆమోదించారు. మొత్తం మీద ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఈ 3 కీలక దేశాలతో సరికొత్త వ్యూహాత్మక ఆర్థిక రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 100% విజయం సాధించారు. మరి ఈ చారిత్రాత్మక ఒప్పందం వల్ల మీ అభిప్రాయాన్ని ఈ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. और मैं समझता हूं टेक्नोलॉजी के प्रति कमिटेड है. ऐसी एक सोसाइटी पूरा विश्व के लिए एक बहुत बड़ा कैटलिक एजेंट का रोल करेगा. और ये मैं साफ साफ देख रहा हूं
कि भारत ऑस्ट्रेलिया के संबंधों में से దయచేసి विश्व को ఆంధ్రతేజం बहुत बड़ा న్యూస్ लाभ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం